దిలీపాచారి గారు, ఏంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి ఇప్పుడు జరుగుతున్న దానిలో? సరే, ఎల్నినో అయితే క్లియర్ సార్, ముందుగా వర్షం నిన్న పడ్డది కానీ ఏదో ఏదో తుంపిర్లు పడ్డట్టు పడుతుంది. ఇది సరిపోదు. మనకు బ్రహ్మాండమైన వర్షం ఒక 2-3 అల్పపీడనాలు వచ్చి కంటిన్యూస్గా వారం రోజులు వర్షం ఆగకుండా కొడితే తప్ప అయ్యేటట్లేదు, పడిపోతుంది. దీంతో డ్రింకింగ్ వాటర్ కూడా అవుతుందా కాదా తెలియదు. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు మీ మీద చెప్తున్నారు ఎన్డీఎస్ఏ అంటారు. ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ చెప్తారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనా వద్దా, కావాలా వద్దా, లేదా కరువు వస్తే గిట్ట కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది అని మీరు అనుకుంటారా? ఏమంటారు ఇప్పుడు పరిస్థితిలో? ముందుగా జీటీవీ తెలుగు జీ తెలుగు న్యూస్కి, అదేవిధంగా మీకు, మీ టీంకి తెలంగాణ ప్రజల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకు అని అంటే గడిచిన 10 రోజుల నుంచి ప్రభుత్వము సన్నద్ధత లేదు, కానీ కనీసము మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి వాస్తవ పరిస్థితులు అర్థమవుతా ఉన్నాయి. తర్వాత రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, పనులు ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఒక స్పష్టత వచ్చింది నాకు తెలిసినంత వరకు. మేము కూడా మేము చాలా సందర్భాల లోపల మాట్లాడుతూ ఉన్నాం, కానీ మాకు తెలియని సమాచారము, మాకు రాని సమాచారము, మా నాలెడ్జ్లో లేని సమాచారం కూడా మేము కూడా గడించినాం ఈ జీటీవీలో ఈ చర్చ పెట్టడం వల్ల. కనుక ఇప్పటికైనా నేను మిమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కనీసము ఈ అడుగులు, ఈ క్రియాశీలమైన అడుగులు ప్రభుత్వం తరఫున ఉంటే బాగుండే అని చెప్పి మేం కాదు, రైతులు కూడా భావిస్తూ ఉన్నారు. జీటీవీ తీసుకున్నంత ఇనిషియేషన్ ప్రభుత్వం తీసుకుంటలేదు, ప్రభుత్వం లోపల చిత్తశుద్ధి కనిపిస్తలేదు అనే విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఎల్నినో లాంటి ఒక ప్రమాద గంటికలు రైతుల వైపు దూసుకొస్తా ఉంటే ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఏ విధంగా ఉంది అనేది అర్థం కాని విషయం. ఇంత ఉదాసీనంగా ఉండడము, ఇంత నిర్లక్ష్యంగా ఉండడము, రైతులని వారి మానాన వారిని వదిలేయడం మాత్రం ఇది చాలా ఆక్షేపణీయము. ఇది ఎవ్వరు కూడా హర్షించని విషయము. ప్రభుత్వం ఇప్పటికైనా రంగంలోకి దిగాలే, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం రిపోర్ట్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు రంధ్రాన్వేషణ చేసుకుంటా, సాకులు వెతుక్కుంటా, కాలయాపన చేయడం కోసం మీరు 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ ప్రభుత్వం తరఫున ఏ విధమైన ఇనిషియేషన్ అడుగులు పడ్డాయి దాని వైపు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 3 రిజర్వాయర్లకు సంబంధించి మేడిగడ్డ, లేదనుకుంటే సుందిల్లా, అన్నారము బ్యారేజ్లకు సంబంధించిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఇచ్చింది. దాని తర్వాత 1 కాదు 3 రిపోర్ట్లు ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు. ప్రభుత్వం చేసింది ఏంది? దాని తర్వాత ప్రభుత్వం చేసింది ఏంది? సకాలంలో మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి ప్రజలకు అర్థమవుతా ఉంది. సకాలంలో వర్షాలు వచ్చినాయి, పైన మన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎల్లంపల్లి నిండింది. ఎల్లంపల్లి నిండిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ నీళ్లు వచ్చినాయి, ఆ నీళ్ల ద్వారా పంటలు పండినాయి. కానీ ఎక్కడ జరగాల్సిన మరి అంత లోపల ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు అయితే తీసుకోలేదు కదా. ఆ రిపేర్లు ఎందుకు జరగలేదు? మీరు ప్రభుత్వం దగ్గర లేదనుకుంటే ఎన్డీఎస్ఏ పైన ఈరోజు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలేదు అని చెప్తున్నారు కదా. మీరు తీసుకున్న కార్యాచరణ ఏముంది? ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరితగతిన రావడం కోసం మీరు ఎన్ని మాటలు అప్రోచ్ అయ్యారు? ఢిల్లీకి ఎన్ని మాటలు పోయారు కదా. ఎన్డీఎస్ఏ దగ్గర ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిందా ఈ ప్రభుత్వం? ఎందుకు చేయలేదు? ఎందుకు అని అంటే మీరు చేసే కార్యాచరణ లోపల మీకు ఆ రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలనే ఆలోచన అంతర్లీనంగా ఉంది కాబట్టి దీన్ని ఎండబెడతా ఉన్నారు. రైతుల మానాన రైతులను వదిలేస్తున్నారు. అంతెందుకండి, ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి దక్షిణ తెలంగాణలో ఏం చేశారు మీరు? ఇప్పటిదాకా తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు కదా. దక్షిణ తెలంగాణలో ఏం జరిగింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు ఇప్పటి వరకు. ఎందుకు మరి దాని గురించి ఆలోచన చేస్తలేరు? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరే కల్వకుర్తి దాకా నీళ్లు పోతలేవండి ఇప్పటిదాకా. చివరి ఆయకట్టుకు నీళ్లే అందట్లేదు. ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అని అంటే మరి మీరు సమాధానం ఉందా? మీ దగ్గర ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? లేదు.
ఎందుకు అనంటే మీరు అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యపూరిత ధోరణి, ఇది నిర్లక్ష్యం అని అన్నారు. ఒక నేరపూరిత నిర్లక్ష్యం అని చెప్తారు ప్రభుత్వం తరఫున. మేము 100% చెప్తా ఉన్నాము, ప్రభుత్వము నేరపూరిత నిర్లక్ష్యం ద్వారా రైతుల పుట్టగొట్టే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఒక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రము. ఎల్నినో ప్రభావంతో ఎక్కడ కూడా వర్షాలు రావట్లేదు, కనీసము విత్తనాలు వేయలేని పరిస్థితి ఉంది. మీరు నిన్న చెప్తా ఉంటే చూస్తా ఉన్నాం, దాదాపు 31%, 28 to 31% లోటు వర్షపాతం ఉన్నది తెలంగాణలో. ఎక్కడికక్కడ అంటే జిల్లాల వారీగా చూసుకుంటే చాలా జిల్లాల్లో చాలా అంటే 50% కూడా లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి కదా. మరి ఏం చేస్తా ఉన్నారు? మీకు అందుబాటులో ఉండే వనరులను ఎందుకు ఉపయోగించుకుంటలేరు చిత్తశుద్ధితో అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పైన నెపన్నెడతాము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలేదు, లేదనుకుంటే ఎన్డీఎస్ఏ చెప్పింది అందుకని రైతులను ఎండగడుతున్నాం అని చెప్పి మీరు ఎన్డీఎస్ఏ పైన నెపన్నెట్టి మీరు తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి అని చెప్పి నేను ప్రభుత్వానికి సూటిగా విన్నవించుకుంటున్నా. ఎందుకు అని అంటే రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది. తాగునీటికి కూడా కటకటమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నదండి. తాగునీరు లేకపోతే ఏ విధంగా మనుషుల జీవనం కొనసాగిస్తారు? రైతులు ఒకవైపు అల్లాడుతా ఉన్నారు, ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది. ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఒక కార్యాచరణ తీసుకుంటున్నారా? ఇప్పటికైనా ఉండే అందుబాటులో ఉండే వనరులని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఆ వనరుల ద్వారా అంటే తక్కువ వనరులు ఉన్నాయి, ఆ తక్కువ వనరులను వినియోగించుకొని ఏ విధంగా ముందుకోవాలి, ఏ విధంగా మనము రైతులకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ తయారు చేయాలి కదా. దాన్ని ఎందుకు చేస్తలేదు? కనుక మేమేమంటున్నామంటే మీరు ప్రతిసారి ఏదో ఒక నెపన్నెట్టి మీరు ఎన్డీఎస్ఏ అనుకుంటా కేంద్ర ప్రభుత్వం పైన నెపన్నెట్టి మీ బాధ్యతల నుంచి తప్పించుకోకండి అని చెప్పి నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాలనుకుంటే మీ ప్రభుత్వం దగ్గర, మన ప్రభుత్వం దగ్గర ఒక కంటింజెన్సీ ప్లాన్ అనేది ఉండాలి కదా. ఆ కంటింజెన్సీ ప్లాన్ ఏమున్నది? ఇప్పటికి తాగునీటికి సంబంధించిన కంటింజెన్సీ ప్లాన్ ఏమున్నది? హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు కావాలి కదా. ఏ విధంగా తీసుకొని వస్తారు? ఈ విధంగా మొత్తం రిజర్వాయర్లన్నీ ఎండబెడితే ఎక్కడి నుంచి నీళ్లు రాకపోయి, కృష్ణాలనేమో నీళ్లే లేవు, ఇప్పటిదాకా ఆలమట్టి నిండింది ఇప్పుడే సమాచారం వస్తుంది. కొద్దిగా నిండుతుంది, అక్కడ నుంచి వదులుతారు నీళ్ళు అని చెప్పి. ఆ ఆల్మట్టి నిండాలి, ఆల్మట్టి నిండిన తర్వాత నారాయణపూర్కి రావాలి, నారాయణపూర్కి వచ్చిన తర్వాత జూరాల నిండాలి, జూరాల నుంచి మళ్ళీ శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తే అప్పుడు కృష్ణా బ్యాక్ వాటర్, లేదనుకుంటే మళ్ళీ శ్రీశైలం నిండితే నాగార్జున సాగర్ పోతే అక్కడ నుంచి హైదరాబాద్ కి కృష్ణా జలాలు. ఏ విధంగా ఈ ఒక ప్రమాద గంటికలు అయితే వస్తా ఉన్నాయి కదా, ప్రభుత్వం ఆ విధంగా ఒక కార్యాచరణ తయారు చేసి పెట్టుకోవాలి కదా. కనుక మేమేమంటున్నామని అంటే మీరు రాజకీయాలని పక్కన పెట్టండి, మీరు యుద్ధ ప్రాతిపదికన అన్ని కార్యక్రమాల్ని పక్కన పెట్టి వీటి గురించే, నీటి గురించే, ఎల్నినో ప్రభావం ద్వారా ఇంపాక్ట్ అయ్యే ప్రభావిత రంగాలన్నింటినీ గుర్తించండి. వాటికి ఏ విధంగా స్వాంతన చేయడం కోసం ఎంత దాకా ప్రయత్నం చేయాలనో అంత దాకా ప్రయత్నం చేయమని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేం రాజకీయ లబ్ధి కోసమో, లేదనుకుంటే మేము రాజకీయ లబ్ధి పొందాం వాళ్ళకి కింది చేయగావాలి మాది పై చేయగావాలనే ఆలోచనతో కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే స్టాండ్ తోటి ఉంది. ఏ విధమైన తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఒక కార్యాచరణ తీసుకొని వస్తే దాంతో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇదే విధంగా మీనమేషాలు లెక్క పెట్టుకుంటా ఇక చేతులు కాలినాక ఆకులు పట్టుకుందామని చెప్పి ఆలోచన చేస్తే రైతులు ఎవరు క్షమించే పరిస్థితి లేదు. తెలంగాణ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. కనుక మేము ఇప్పటికైనా ఒక క్రియాశీలకమైన పాత్ర తీసుకొని వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.